రాక ఆ ముసలి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెచ్చింది. సుక్కు సుక్కు నాకు ఇవ్వవా బబ్లింగం? మావయ్య బబ్లింగం అంటుంది. నాకు నేర్పించవా? మా మనవడి పేరు మీద అర్చన చేయించండి. నామదేవయ్యా? రాజుల సుకుమార్, తండ్రి శ్రీనివాస్, తల్లి కృష్ణవేణి. కృష్ణవేణి కొడుకా? నర్రెడ్డి గారు, ఇదేం బాలేదండి. ఊరు మంచి కూర దత్తత తీసుకున్న పెద్ద మనిషిని పంచాయతీకి ఇచ్చడం మంచిది కాదు. తప్పు చేసిన వాడు చేస్తూనే ఉన్నవాడు ఈయన ఇంకా మన ఊరికి పెద్ద మనిషిగా పనికిరాడు అని చెప్పడానికే మీ అందరినీ ఇక్కడికి పిలిపించారు. ఏం చేశారండి? ఏం చేశారని పంచాయతీకి తీసుకొచ్చారు? ఏం చేశాడా? ఇట్లారా బాబు, నువ్వు ఈ ఊళ్ళో ఎవరింటికి వచ్చా? నువ్వేం భయపడకు నాన్న. మీ తాత ఎవరు? కాదు, నీకో నిజం చెప్పనా? మీ తాతగారు శ్రీ 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 అచ్యుతరామయ్య గారు. అంటే ఈయన కూతురు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కృష్ణవేణి. అంటే వీడి అమ్మ. ఈ ఊరు వల్లకాడ్లా మారడానికి కారణమైన కృష్ణవేణి శ్రీనివాసుల కొడుకు పిల్లాడు. ఈ సంగతి తెలిస్తే జనం కాండ్రించి ఉమ్మేస్తారని పద్యాల గోపాలం మనవడని అబద్ధం చెప్పి ఇంటికి ఆహ్వానించాడు ఈ పెద్ద మనిషి. పిల్లాడి గురించి ఊరి జనం ఇబ్బంది పడకూడదని, ఊరి జనం వల్ల పిల్లాడికి ఏ హాని జరగకూడదని ఇలా చేశాను నర్రెడ్డి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? పాపం పసిపిల్లాడికి కూడా అబద్ధం చెప్పావు. ఎరా ఇప్పుడు చెప్పు, ఇలాంటి పెద్ద మనిషికి ఈ ఊరు బాగు చేయండి అని అప్పగించచ్చా? అప్పగించమంటావా? మరి ఇకనే నా చేతికి కుంకన్నీళ్లు రాయండి, అంటే ఊరిని నా చేతికి అప్పగించండి అని. అచ్యుతరామయ్య, జీవితం అనే పుస్తకంలో ఏ పేజీ చింపేయలేము, కావాలంటే తగలెట్టుకోవచ్చు. ఇవాళ నీ అవమానం పేజీ. ఈ పేజీకి ముందు మాట నేను 10 ఏళ్ల క్రితమే రాసి పెట్టా. ముగింపే ఇప్పుడు రాస్తున్నా. రాయి తీసుకురండి. ఒక పాలపెట్ట తేనెటీగతో అందట, నువ్వు ఎంతో కష్టపడి కూడబెట్టిన తేనెంతా ఈ మనుషులు ఒక్క క్షణంలోనే మాయం చేస్తున్నారు కదా, నీకు బాధ కలగదా అని. అప్పుడు ఆ తేనెటీగ నవ్వుతూ అందట, వాళ్ళు దోచుకుంటున్నది నేను దాచిపెట్టిన తేనెనే కానీ దాన్ని కూడబెట్టే నా శక్తిని కాదు కదా అని. వీడు అంతే, వీడు దోచుకుంటున్నది జనం నాకు ఇచ్చిన అధికారాన్నే కానీ వాళ్ళ మంచి కోసం నేను చేసే ఆలోచన కాదుగా. తీసుకురండి. బాబు, మీ అమ్మ తీసిన దెబ్బ కంటే నువ్వు కొట్టిన దెబ్బతో మీ తాతయ్య ఇంకెప్పటికీ కోలుకోలేకపోయారు. అవమానం నీకు జరిగిందనుకున్నావు కానీ అన్ని ఆశలు ఉడికి వాళ్ళ జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. ఇది కూడా మీ అమ్మ పెళ్లికి నరిరెడ్డి నా దగ్గర నుంచి తీసుకున్న గిఫ్ట్. తెలుసో తెలియకో మీకోసం, మీ అమ్మా నాన్నల కోసం ఈ ఊర్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళని ఒక్కసారి ప్రేమగా పిలిస్తే నువ్వేమైనా నష్టపోతావా? సారీ, ఇదంతా నాకు తెలీదు. మీ కుటుంబాలకి నష్టం జరిగిందన్న నాటికి ఇతను పుట్టలేదు, దానికి ఇతను కారణము కాదు. 2 కుటుంబాలు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయాన్ని రోడ్డు మీదకు లాగి ఆవేశాలకు పోయింది మనం, ఆ పెద్ద మనుషులు. 20 ఏళ్ల క్రిందటి కోపాన్ని ఇతని మీద చూపించటం భావ్యమేనా? ఈ ఊరు మంచి కోరుకునే అచ్యుతరామయ్య గారి మనవడిగా ఇతర మంచి కూడా మీరు కోరుకుంటే వచ్చి తీసుకోండి. పిల్లు నాన్న, మా ఇంటికి రండి. పద. ఈ బట్టలు మీ తాతగారివి,
ఇవి వేసుకుని పెద్ద మనిషిగా బయటికి రా నాన్న. ఇవా నేను వెళ్ళి పలహారాల మీద పసుపు నీళ్ళు చల్లుతా. ఫార్మల్స్ ఏం లేవా? ఎప్పుడో అయిపోయిందా? ఎప్పుడు అంటే ఇప్పుడే పిన్ని. అండ్ మీకు ఫోన్. నాకు ఫోన్ ఏంటయ్యా? ఎవరో నాగార్జున అంట. నాగార్జున నాకు ఫోన్ చేయటం ఏంటి? మేము నాగేంద్ర మీతో మాట్లాడంట. ఇది పట్టుకో. నేను ఎందుకు పట్టుకోవాలి? పట్టుకోరా. ఏంటి ఇల్లు కావాలా? హలో అండ్ ఇక్కడ సిగ్నల్ రాదు, బయట రండి. నాకు తెలుసు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది తమ్ముడు. గృహప్రవేశం అటెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇది ఊడిపోయిందే. అరే పట్టుకోవే, ఎప్పుడు ఏదో ఒకటి పెడతా ఉంటావు. పదా టైం అయిపోతుంది. త్వరగా వచ్చేయ్. పదండి ఉజ్జమ్మ, పదమ్మా. అంకుల్ మీకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎవరయ్యా? ఎవరో చిరంజీవి అంటారు. ఈ నాగార్జునకి చిరంజీవికి పని పాట లేదయ్యా. సమస్య సందర్భాలు ఎక్కడ ఫోన్ చేస్తారు. ఇటు హలో అండి, ఇక్కడ కూడా సిగ్నల్ రాదు, బయట రండి. పట్టిస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అమ్మా మళ్ళీ ఊడిపోయింది. వేస్తా పద కడతా. బుజ్జమ్మ నేను తీసుకెళ్తాను. నువ్వు ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఆ రెండో ప్లేట్ దగ్గర పెట్టమ్మా. సరే. దాన్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ నేను లపంటపు ల్యాప్టాప్. ఇదిగో పెద్దాయన, పూజ చేసుకోక నీకు ఎందుకే ల్యాప్టాప్? మొన్న అసలే పసుపు నీళ్ళు పడింది. అమ్మా దంపతులను ఆశీర్వదించండి. భజంత్రీలు భజంత్రీలు. చూడవే, తేడా అన్నానా? వ్రతం కాదు, పెళ్లి జరిగిపోయింది. నవ్వుతారేంటి? బ్యాడ్ టైం మ్యాన్. పండగ అయిపోయింది, ఇక పాట కచేరి. అన్నయ్య ఒక్క నిమిషం. అయ్యో ఎందుకురా? ఏం చేస్తున్నావురా? సౌండ్ పొల్యూషన్ వస్తే ఎవరైనా చెవులో కదా కాటన్ పెడతారు. ఎందుకురా అలా కట్టేశావు? పెద్ద ఆవిడ కదా, పాపం తట్టుకోలేదు. మీరు కానివ్వండి. అంటే నువ్వు బాగా పాడుతున్నావు గానీ కుర్రాళ్ళందరూ మాస్ అడుగుతున్నారమ్మా. ఈ క్లాసికల్ సోదాపి ఏది దాని అరి తొంగి తొంగి చూడమాకు సందమామ, నా అందమంతా నీదే సందమామ. అందమంతా నాదైతే సందమామ, సోకులట్ట దాతుడింది సందమామ. తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ, నాకు రప్పారు గజులయ్యి సందమామ. ఒయ్యారి నడుము చుట్టూ సందమామ, నీకు వడ్డానం వేయిస్తా సందమామ. కళ్ళు 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 గజ్జగట్టు సందమామ, సందమామ. ఆడి దుమ్ము 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 రేపు సందమామ. కంచి పట్టు చీర తీసుకొచ్చి కట్టి పెట్టు, మళ్ళీ తోటలోకి రాకపోతే ఒట్టు పెట్టు. మసక మాపటిలో వచ్చి నిన్ను చేరుతాలే. రంగూరు పెన్లన్నీ సంతకెళ్ళి తెచ్చి పెట్టు, చిన్ని ముక్కుకేమో ముక్కరెట్టు నచ్చినట్టు. సోకు చేసుకొని నీకు ముద్దలెట్టుతాలే. ఇంకేమి కావాలి సందమామ, ఇట్టారే తెచ్చిస్తా సందమామ. సత్తాని చెల్లోకి సందమామ, సామంది పోవతేర సందమామ. పువ్వులాంటి చీరలాంటి సందమామ, నీకు చూస్తాం నీకు సిస్తా సందమామ. గల్లు 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 గజ్జగట్టు సందమామ, సందమామ. ఆడి దుమ్ము 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 రేపు సందమామ.
అద్దెపించు ఘాటు కౌగిలించి స్వర్గమేంటో చూపుతాలే మొట్టు సరసమాడి గిల్లుతావే సక్కనోడ ముద్దు ముచ్చటంత తీరినాక కానరావా నువ్వు మాట కూడా చెప్పకుండా జారుతావే ఇంకేమి చెయ్యాలి సందమామ చెప్పేయి చేసేస్తా సందమామ మూడు ముళ్ళు వెయ్యాలి సందమామ నీ ఇంటిదాన్ని చెయ్యాలి సందమామ మూడు ముళ్ళు ఎందుకంట సందమామ నా గుండె నీకి రాసి ఇస్తా సందమామ అరే గల్లు 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 గచ్చగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ అవి కనపడట్లేదు అసలు దేవకి అనేదైనా నీ ఒరిజినల్ పేరేనా లేకపోతే ఆస్తి కోసం నన్ను మా అమ్మని మోసం చేద్దాం అనుకుంటున్నావా ఇవన్నీ నేను నీతో చెప్పాను కదా బాబు నో నాకేం చెప్పలేదు ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉంటూ